మచ్చుకొకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వరదరాజిరెడ్డి శిష్యుడు, వరదరాజిరెడ్డి శిష్యుడు అనడానికంటే కొండారెడ్డికి అనుంగు శిష్యుడు, కొండారెడ్డికి అనుంగు శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈయనకు ఒక పార్టీ పదవి కూడా ఉంది. ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ లేదో యూతో ఏదో పదవి ఉంది. పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వము వాల్మీకి సంఘానికి బోయ కులస్తులు అనుకుంటా దానికి డైరెక్టర్గా పదవినిచ్చినారు. డైరెక్టర్గా పదవినిచ్చినారు రాష్ట్ర స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోని గుర్తించిందని అర్థం, రికగ్నైజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ మావాడు, మా కార్యకర్త, మా లీడర్ అని. కొండారెడ్డి సపోర్ట్ చేస్తేనే ఆ పిల్లోనికి ఆ పదవి వస్తుంది, లేకుంటే రాదు. అందుకే కొండారెడ్డి యొక్క అనుంగ శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈ అబ్బాయి శ్రీరామ్ చిట్స్లో పోట్లదుర్తికి సంబంధించిన తన ఇంటిని, కొంత స్థలాన్ని మార్టిగేజ్ చేసి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. శ్రీరామ్ చిట్స్లో 40 లక్షల రూపాయలు. నెల నెల 1,31,000 కంతు కట్టాల. నెల నెల 1,31,000 కంతు కట్టాల ప్రజలారా, అసలు వడ్డీ కలిపి. బహుశా కట్టింటాడు ఒక 6 నెలలో 10 నెలలు ఈ మధ్యకాలంలో తీసుకున్నాడు, కట్టింటాడు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి కట్టలే. 6 నెలల నుంచి 1,31,000 చొప్పున కట్టలే. 6 నెలల కంతులు కట్టనప్పుడు నన్నైనా నిన్నైనా ప్రజలారా ఎవరినైనా, నేను కూడా మా ఇల్లు బ్యాంకులో, సెంట్రల్ బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకున్నాను. నేను కూడా కంతు కట్టినప్పుడు నాకు కూడా వచ్చినారు, అడిగినారు, నోటీసులు ఇచ్చినారు, మా ఇంటి కాగితం కనిపించినారు, 1000 వరకు తీసుకొచ్చినారు. నేను చెప్పుకుంటాను మేనేజర్కు, ఇబ్బంది ఉండి ఈ సంవత్సరం ఎలక్షన్ అయిపోయి డబ్బు లేక కట్టలేకపోతానులే సార్ అని చెప్పుకునే తప్ప గొడవ చేయలే, అసభ్యకరంగా మాట్లాడలే. నేను ఇక్కడ కూడా చెప్పేది ప్రజలకి ఏంటంటే, అప్పు చేయడం నేను విమర్శించడం లేదు ప్రజలారా. అప్పు చేసిన తర్వాత 4-5 కంతులు ఆలస్యంగా కట్టడం కూడా నేను పెద్ద నేరంగా కూడా పరిగణించడంలే. నేను నేరంగా పరిగణించేది ఏంటంటే, అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాని పట్ల మనము గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా చెప్పుకోవాలా, నెమ్మదిగా మనము చెప్పుకోవాలా, వీలు చూసి తీర్చుకుంటూ రావాలా. అంతే తప్ప అప్పు ఇచ్చిన వానికి మనం సక్రమంగా కట్టకుండా మనల్ని అడిగినాడని చెప్పి, అప్పు అడిగినాడని చెప్పి వాని మీద మనం దాడి చేస్తే దీన్ని దౌర్జన్యము అంటారు, దీన్ని రౌడీజము అంటారు, దీన్ని హింస అంటారు, దీన్ని అధికార జులుం అంటారు, దీన్ని మన కడప పొద్దుటూరు భాషలో చెప్పాలంటే కొవ్వు అంటారు. ఇక్కడ ఏం జరిగింది? 6 కంతులు కట్టకపోతే శ్రీరామ్ సిటీకి సంబంధించినటువంటి మేనేజరు బాబా ఫక్రుద్దీన్ అనే ఒక ఉద్యోగి ఫోన్ చేసినాడు. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి ఉంటాడు, పలుమార్లు ఇంటికాడికి వింటాడు, ఇస్తాను రేపు అనేది చెప్పింటాడు. ఎక్కువ కాలే కానప్పుడు ఫోన్ చేసినాడు, సార్ నా బాకీ అని చెప్పి అడిగితే, నన్ను ఫోన్ చేసి బాకీ అడుగుతావా? నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగుతావా? బండ బూతులు అంటే అసభ్యకరమైన, వినడానికి కూడా అసహ్యకరిగే మాటలు. అది మీరింటే కూడా ప్రజలింటే కూడా అసహించుకుంటారు. నీ అమ్మ డ్యాష్, నీ అమ్మ పూ డ్యాష్, నీ అమ్మ పూలో మో డ్యాష్, ఇట్లా తిరితే ఉద్యోగస్తుని ఏమన్నా ఇది సాంప్రదాయమా? ఉద్యోగస్తులకు స్వేచ్ఛ ఉన్నట్ట అప్పులు ఇచ్చిన వాళ్ళు డక్కలిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిట్టించుకొని మిడదబ్బలు తినాలనా? వ్యాపారస్తులకు రక్షణ ఇదేనా? ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇదేనా రక్షణ? తెలుగుదేశం పార్టీ కొండారెడ్డి వాళ్ళు ఇచ్చేది రక్షణ ఇదేనా? మీరు చెప్పింది ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు. మీరు ఈ పిల్లోడే తిట్టినాడు నాగరాజు, ఎవరిని? ఆ బాబా ఫక్రుద్దీన్ను తిట్టి, ఎక్కడున్నావురా నువ్వు, ఎక్కడున్నావు చెప్పురా నువ్వు? నేను ఆఫీసులో ఉంటా కొడక, ఆఫీస్కి వచ్చానాలే అని ఫోన్ పెట్టేసి ఆఫీస్కి మళ్ళా ఒక 10 మందిని 8 మందిని మనుషులు పిలుచుకొని పోయి ఆఫీస్ మీద దాడి చేసి శ్రీరామ్ చిట్స్లోకి పోయి అతన్ని కొట్టి కుర్జీలన్నీ ఇసిరేసి కొద్దిగా భయోత్పాదకమైన వాతావరణాన్ని కల్పించి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి, కొడకల్లారా మేము తిట్టించుకోవాలా, మళ్ళీ మాకు ఎదురు చెప్తారా? మీరు మమ్మల్ని మళ్ళీ ఎదురు మాట్లాడతారా? మా పార్టీ అధికారంలో ఉంది, మేమేమనుకుంటున్నామని చెప్పి
పెద్ద రచ్చ హంగామా చేసి శ్రీరామ్ చర్చిలో కొట్టి దాడి చేసి వెళ్ళిపోతారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నంద్యాల వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో కొండారెడ్డి గారి రాజ్యాంగ శక్తిగా తయారైన తర్వాత వారి అనుంగు శిష్యులు ఈ ఊరి ప్రజల యొక్క రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రవర్తిస్తాండే తీరు ప్రజలారా. నేను అడుగుతా ఉన్నా, మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఒక సంఘటన, ఒక్క చిన్న ఉద్యోగి బయటకు వచ్చి ఈ రోజైనా సరే నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ విసురుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఒక్క ఉద్యోగి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు పక్కన కూర్చోపెట్టుకొని ఒక్క ఉద్యోగితో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన సందర్భంలో నేను అసభ్యకరంగా ప్రవర్తించినానని కానీ, దుబారగా మాట్లాడినని కానీ, వారి ఉద్యోగ నిర్వహణకు భంగం కలిగించినా, స్వేచ్ఛకు భంగం కలిగించినా, బూతులు మాట్లాడకపోయినా అమర్యాదకరంగా మాట్లాడినా అని చెప్పి ఒక ఉద్యోగిని, ఈ ఊర్లో ఉద్యోగం చేసిన ప్రతి ఉద్యోగులు నన్ను సొంత అన్నలాగా భావిస్తారు. నాకు తెలుసు అది. ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళు, నాతో ఆ రిలేషన్ ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఓటు ఉండే వాళ్ళైతే 170 మంది నాకు ఓటేస్తారు. 170 మంది నాకు ఓటేస్తారు. ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకుండే సందర్భంలో ఉద్యోగస్తులందరూ ఏకపక్షంగా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే, దేశమందరికి 20% వేస్తే నాకు 30-35% ఓటేసినారు. మా ప్రభుత్వం మీద వ్యతిరేకం లేకుండా ఉంటే 14-19లో నాకు 90% ఓటేసినారు. కారణం వాళ్ళతో నా రిలేషన్, వాళ్ళతో నా మర్యాద తీరైనటువంటి ప్రయాణం. అది మీరు ఇక్కడ చేయలే మీరు. దౌర్జన్యం, ఇక్కడ దౌర్జన్యం చేసినారు. ఆ పిల్లోడు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. బాబా ఫక్రుద్దీన్ పోయి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా, నా పైన ఇట్లా దాడి చేసినారు, ఫలానోళ్ళు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు. శ్రీరామ్ చర్చిలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా ప్రజలారా, రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకుంటే సిఐకి ఇచ్చినాడు కంప్లైంట్ ఇచ్చి. కేసు రిజిస్టర్ చేయాలి కదా. 3 టౌన్ సిఐ మంచిగానే స్పందించినాడు, న్యాయంగానే స్పందించినాడు. కంప్లైంట్ తీసుకునే 1/2 నిమిషానికే తీవ్రమైన ఒత్తిడి కొండారెడ్డి దగ్గర నుంచి, వరదరాజరెడ్డి దగ్గర నుంచి. ఏమని? కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు, మావాడే తెలుగుదేశం, ఏదో జరిగింటుంది, కేసు కట్టద్దు, వాడిని భయపడియండి, నయాన్న భయాన్ని నచ్చేప్పండి, వినకపోతే భయపడియండి. లేదు సార్, సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇచ్చినారు, అతను ఉద్యోగస్తుడు, క్లియర్ కట్గా ఉంది, కేసు కట్టాలా, కట్టకపోతే ఎట్లా అని చెప్పి సిఐ చెప్తే, సిఐ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. కొండారెడ్డి ఒత్తిడి సరిపోలేదని చెప్పి మళ్ళీ ఈవి సుధాకర్ రెడ్డిని పంపిస్తారు స్టేషన్కు. ఇంకా 1-2 పనికిమాలిన కౌన్సిలర్లను పంపిస్తారు. ఆ బాబా ఫక్రుద్దీన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఏంటికి అధికార పార్టీ వాళ్ళతో పెట్టుకొని ఎందుకు ఇబ్బంది, నువ్వు కేసు విత్డ్రా చేసుకో, ఇళ్ళ కాడికి వచ్చారు, ఏంటేంటో జరుగుతాయి, అట్లా ఇట్లా అని పోలీసులతో చెప్పించారు, రాజకీయ నాయకులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పి భయపడిస్తారు. కానీ అతను వాళ్ళ పై అధికారులు వినలే. శ్రీరామ్కి సంబంధించినటువంటి బాబా ఫక్రుద్దీన్ పై అధికారులు వినలే. సంస్థ మీదకి వచ్చి బాకీ ఉంటే బాకీ అడిగితే ఇంటికి వచ్చి కొట్టిపోతే, మనం కంప్లైంట్ కూడా కేసు కూడా రిజిస్టర్ చేయించుకోకుండా రాజీ పడిపోతే, రేపొద్దున బాకీ ఇచ్చిన వాళ్ళందరూ తీసుకునే వాళ్ళందరూ ఇటనే ప్రవర్తిస్తారు కదా అని చెప్పి వాళ్ళ తిరుపతి నుంచి మెయిన్ ఆఫీస్ నుంచి లేదు, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, భయపడొద్దు నువ్వు అని చెప్పి అతను ధైర్యంగా నిలబడితే ఆడికి సిఐ పాపం చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకు, అతను గట్టిగా ఉన్నాడు, నేనేం చేయలేను, కేసు రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్తే సిఐ మీద ఒత్తిడి చేసి ఏం చేస్తారు తెలిసిన, నక్క తెలివితేటలు, లాయర్ సుధాకర్ రెడ్డి తెలివితేటలు, మనకు 4 రోజులు గడువు వస్తుంది, నేను ఒత్తుకునేదానికి ఇన్ని కాయను పండు చేసేదానికి, కేసు కట్టకుండా కోర్టుకు పర్మిషన్ అడుగు. ఏమని? ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ కేసు రిజిస్టర్ చేయాలన్నా చేయకూడదా? కోర్టుకు మనం అడిగేది ఎప్పుడండి ప్రజలారా? కేసు రిజిస్టర్ చేయడానికి అనుకూలత లేనిదా, అనుకూలత ఉండిదా, కట్టచ్చునా కట్టకూడదని అనుమానాస్పదం కలిగిన చిన్న విషయం ఏదైనా అయితే గన కోర్టు పర్మిషన్ అడుగుతారు. క్రిమినల్ యాక్టివిటీస్ అయి ఉండి సీసీ ఫుటేజ్ ఉంది, దాడి చేసినది అయితే కోర్టును అడగాల్సిన అవసరం లేదు. అది సీఐకి కూడా తెలుసు. వీళ్ళ శర తట్టుకోలేక కోర్టుకు రాసినాడు.
కోర్టుకు రాసే కోర్టు 2 రోజులు 3 రోజులు సమయం పడుతుంది. ఆ 2-3 రోజులు వీళ్ళు బెదిరించుకునేవారు. కానీ కోర్టు ఏం చెప్పింది? మేజిస్ట్రేటు సీసీ ఫుటేజ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు క్లియర్ కట్గా ఉంటే నా పర్మిషన్కి మీరు కోర్టు రావడం ఏందని చెప్పి కోర్టు మందలించింది. అది తెలుసు వీళ్ళకు, పోలీసు వాళ్ళకు. ఇలా చెర తట్టుకోలేక దాని తర్వాత కేసు కట్టినారు. విధిలేని పరిస్థితుల్లో కేసు కట్టినారు. అక్కడికైనా కొండారెడ్డి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉండొచ్చున్న ప్రజలారా, ఉండలే. కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నువ్వు కట్టినావు కదా, మేము ఇప్పుడు ఒక దళితుని పంపిస్తాం, డ్రైవర్ను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాని మీద కేసు పెట్టు అంటే, ఆ గొడవ చేసిన 7 మందిలో ఒకడు ఉండాడు దళితుడు, మావాడు, ఇది వీడిని తిట్టినాడు, వాడు కులం పేరుతో కంప్లైంట్ ఇచ్చాడు, కేసు పెట్టు అని సిఐ మీద తీవ్రమైన ఒత్తిడి. కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి దగ్గర ఉండే ఒక డ్రైవర్ దళితుని పంపించినారు కంప్లైంట్.